వెల్కమ్ టు జవితా ఫుడ్స్. ఈరోజు మనం పెరుగుని 3 గంటల్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు పాలు సరిగ్గా తడుకోక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో పాలను గోరువెచ్చగా చేసుకుని హాట్ బాక్స్లో పోసుకోవాలి. దీనివల్ల వాతావరణంలోని చల్లదనం లోపలికి పోదు కాబట్టి పెరుగు 3 గంటల్లోనే రెడీ అయిపోతుంది. ఈ పాలలో కొద్దిగా పెరుగు వేసుకుని స్పూన్తో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. మిగిలిన పెరుగుని రెఫ్రిజిరేటర్లో పెట్టే ముందు హాట్ బాక్స్ మూత తీసి స్టీల్ ప్లేట్ పెట్టుకోండి. రెఫ్రిజిరేటర్లో కూలింగ్ని లోపల పోనీయకుండా హాట్ బాక్స్ మూత అడ్డుపడుతుంది కాబట్టి ఈ మూత తీసేసి స్టీల్ ప్లేట్ పెట్టుకుంటే పెరుగు పుల్లగా మారకుండా ఉంటుంది. మనం డిషెస్ క్లీనింగ్కి ఇలాంటి లిక్విడ్ సోప్ వాడుతూ ఉంటాం కదా, అది వాడిన తర్వాత ఈ కంటైనర్లని పాడేయకుండా దానిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. తర్వాత వీటి నిండా నీళ్లు పోసుకుని ట్యాప్స్ క్లీన్ చేసేటప్పుడు, స్టవ్ నాబ్స్ క్లీన్ చేసేటప్పుడు వాడుకుంటే దీని క్యాప్ యాంగులర్గా ఉంటుంది కాబట్టి వాటర్ వేస్ట్ అవ్వకుండా, వాటర్ చిందకుండా ఉపయోగపడతాయి. ఇంకా పూజా రూమ్లో కూడా పూజా ఆయిల్ పోసుకుని వాడుకోవచ్చు. మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవటానికి ఇలాంటి బ్యాగ్స్ వాడుతూ ఉంటాం కదా, వాటిని ఉపయోగించిన తర్వాత ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఇలా రోల్ చేసుకుని ఒక బ్యాగ్లో సర్దుకుని ఉంచుకుంటే అవసరానికి వాడుకోవటానికి రెడీగా ఉంటాయి, ఇంట్లో అడ్డం లేకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా జవితా ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.